ఓం నమ శివాయ అండి. అందరూ కూడా బాగున్నారండి. అందరూ బాగున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసండి ఉగాది పండుగ యొక్క పంచాంగం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, వృషభ రాశి గురించి మనం తెలుసుకుందాం. వృషభం కృత్తిక 2, 3, 4, రోహిణి మృగశిర 1, 2 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్నేహ బంధాలు పెంపొందుతాయి. రాజకీయ, సినీ రంగాలు, వ్యవసాయ రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. విలాసాలకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఈ ఏడాది గురువు మీ జన్మరాశితో పాటు 2వ స్థానంలో సంచరిస్తాడు. ఫలితంగా మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే ప్రమాదం ఉంది. పై అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇతరుల నుండి మాట పడవచ్చు. నవంబర్ 12, మార్చి 10 మధ్య గురువు వక్ర గమనంలో ఉంటాడు. ఆ సమయంలో సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధాలు బలపడతాయి. సంతతి విషయంలో శుభ పరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. మీ జన్మరాశి నుంచి 10, 11 స్థానాల్లో శని సంచార కారణంగా విద్య, వ్యాపారం, టెలివిజన్, పత్రికలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఐరన్, గృహోపకరణాలు, కిరాణా రంగ వ్యాపారులు, ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు మంజూరు అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. ఖర్చులు అధికంగా ఉన్న సకాలంలో అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. అలాగే నూనెలు, పెట్రోల్, పెయింట్స్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. శని వక్ర గమనంలో ఉన్న జూలై, నవంబర్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతైనా చూపాలి. ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికం. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఈ ఏడాది 11, 5 స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. మనసు చికాకుగా ఉంటుంది. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్ మీనింగ్ ఆలోచన, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. కొత్త స్నేహాలకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. షేరులు భాగస్వాములలో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సన్నిహితుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన శుభప్రదం చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి.
థ్యాంక్ యూ అండి. ఓం నమ శివాయ. హర హర శంభో శంకర.